బైబిల్లో రాయబడి ఉన్నది, ఘోరమైన మరణము. తన కళ్ళు బయటికి వచ్చినది, పొట్ట చీలిపోయినది, ఉరేసుకున్నాడు. అందుకే ఇప్పుడు కూడా సాతాను ప్రభుతో అంటాడు, ఏమంటాడు? పశ్చాత్తాపపడకుండా నీ శిష్యుల్లో ఒకడు ఇంకా నా చేతిలో ఉన్నాడు. సాతాను ఎక్కడున్నాడండి? పరలోకం, భూలోకం, నరకలోకం. అమ్మా, నేను అన్నిటికీ సమాధానం బైబిల్ నుంచి ఇస్తాను కదా. యోబు గ్రంథం తీయండి, సమాధానం అక్కడే ఉంది. మనకు అన్నిటికీ ఉందండి సమాధానం దీంట్లో. యోబు గ్రంథం 2వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. దేవదూతలు మరలా ఎవరు దర్శింపవచ్చిరి? దేవుని దర్శింపవచ్చిరి. ఎవరితో పాటు? ఒకటి గమనించండి, మీ ఇంటికాడ నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆల్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థించి బయటికి వెళ్ళి. ఎందుకండి? నిర్గమకాండంలో ఉంది, మీ గడప వద్ద సాతాను నిలబడి ఉన్నాడు. మీరు ప్రార్థించకుండా బయటికి వెళ్తే వాడు తోడుగా బయటికి వస్తాడు, తిరిగి మీ ఇంటిలోకి నడుస్తాడు. మీ పిల్లలు కూడా నేర్పండి. ఒక్క నిమిషం ఆల్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థించి బయటికి వెళ్ళాలి. చదువునానా? దేవుడు సాతాన్ని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఇప్పుడు ఎచ్చట నుండి వచ్చితివి. చదువునానా? ఎక్కడ? అటు ఇటు. నేను యువతీ యువకులకు చెప్తాను, చీకటి అయినప్పుడు వీళ్ళు ఈ కొండల మధ్యలో ఎవ్వరూ లేని చోట అక్కడిక్కడ అన్నీ పోయి ఉంచుంటారు, కూర్చుంటారు ముచ్చట్లు చెప్పడానికి. ఎవరున్నారో? పోయినప్పుడు బాగానే పోతాడు, వచ్చినప్పుడు పట్టుకొని వస్తాడు కాదు, వాడిని దయ్యం పట్టుకొని వస్తుంది. ఇదంతా అయిపోయినాక పట్టుకొస్తారు, స్వామి గాలి పట్టింది స్వామి. మా ఇంట్లో 7:30కి జపమాల. ఎప్పుడు? మీ అదృష్టం ఏంటంటే పిల్లలు ఎవరు లేరుడా. వాళ్ళని అడిగితే కరెక్ట్ ఆన్సర్లు ఇస్తాడు. మొన్న అడిగిన సండే ఇది వాక్య పరిచయం ముందు కూర్చున్నారు పిల్లలు. వాళ్ళు ఎప్పుడు ముందు పిలుస్తాను అన్నాను. రే 7:30 ఏంట్రా అంటే ముగలి రేకులు సామి అన్నాడు. వాడు జపమాల చెప్పలే, ఏం చెప్పిండో ఇదండి. వాడికి అర్థమైంది ఏంటి? 7:30 అంటే ఇప్పుడు సీరియల్ మారింది కదమ్మా. మీరు మస్తు తెలియగలవారా? పొద్దున ముద్దుగా ఆన్సర్లు ఇచ్చారు. అమ్మో ఈ సామితో ఎందుకు రా బాబు, అట్లేం లేదు, మంచోళ్ళమ్మా. ఇవన్నీ చాలా చిన్న విషయాలు కానీ చాలా ముఖ్యమైన విషయాలు. మీ కుమారుడు 10-11 వయసు అయినప్పుడు బర్త్డేకి ఈ యొక్క గిఫ్ట్ కూడా ఇవ్వండి. ఏం గిఫ్టు? పరిశుద్ధ గ్రంథము, పర్సనల్ గిఫ్ట్. మా ఇంట్లో 5 మంది సామి, 6 సెల్ ఫోన్లు ఉన్నది, కానీ మొత్తానికి అందరు కలిపి ఒకే ఒక బైబిల్ అన్నారు నిన్న. ఎవరో 5 6 సెల్ ఫోన్లు, ఒకే ఒక బైబిల్. మొన్న కాలేజీలో స్కూల్లో వడకం ఇస్తే వాడిని అడిగిన ఐఫోన్ ఎంతరా అంటే 86,900 రూపీస్ అన్నాడు. బైబిల్ ఎంతరా అంటే తెలియదు అన్నాడు. పరిస్థితులు మీరే చెప్తారు నాతో, అయ్యో నా కొడుకు నా కూతురు ప్రార్థించడం లేదు, బైబిల్ చదవడం లేదు, గుడికి పాప సంగీతనం ప్రార్థనలు. దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. దేవుడు మీకు సంతానమునిచ్చినప్పుడు ఆ సంతానం యొక్క ఆత్మ రక్షించే బాధ్యత తల్లిదండ్రులారా
జ్ఞాన తల్లిదండ్రులారా, తాత అమ్మమ్మలారా, దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. మీ భార్య ఆత్మ బాధ్యత భర్తకి, భర్త ఆత్మ బాధ్యత భార్యకి. ఖచ్చితంగా అడుగుతాడు. పెళ్లి రోజు సిద్ధమా అంటే టక్కుమని పట్టుకోరు చెయ్యి. ఇప్పుడు ఓయమ్మ దేవుడా. అందుకే ఇంగ్లీష్లో పెళ్ళి వివాహం రోజు వాగ్దానం ఎట్లుందంటే, ఇంగ్లీష్లో గుడ్ టైమ్స్ అండ్ ఇన్ బ్యాడ్, సిక్నెస్ అండ్ హెల్త్, టిల్ డెత్ డస్ అస్ పార్ట్ అని ఇంగ్లీష్లో ఉంది. తెలుగులోకి వచ్చినప్పుడు మొన్నే గమనించా. తపస్సు కాలం ముందు పెళ్లి చేసినప్పుడు ఒక గ్రామంలో మాట ఇవ్వంటే, జరాజు ఫస్ట్ ఏముంది? కష్టం. ఇంగ్లీష్లో గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ వచ్చి తెలుగులో, నేను మొన్న ఒక పెద్ద ఫారెన్ ఉంటాడు, అది ఏం సామి? గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ ఇంగ్లీష్లో ఉండి తెలుగులోకి వచ్చి, హిందీలో కూడా సేమే. ఫస్ట్ ముష్కిల్ और अच्छे समय में. ఇక్కడ తిరిగింది మీలో ఎవరో చెప్పుండాలి. అందుకే ఎవరు అన్నారంట, పెళ్ళైనాక మొదటి సంవత్సరం భర్త మాట్లాడతాడు, భార్య వింటదంట. రెండవ సంవత్సరం భార్య మాట్లాడుతుంది, భర్త వింటాడు. ఎంత మంచోళ్ళు. మూడవ సంవత్సరం ఇద్దరు మాట్లాడతారు, పక్కింటోళ్ళు వింటారంట. నిజమా? ఎంత మంచోళ్ళు దొరికిర్రా. నా ప్రసంగాలు ఎప్పుడైనా నేను నా దగ్గర పేపర్ చూసారా? మీరు చెప్పిన ఐడియాలే మీకే ఇస్తున్నా. మీకు ఎక్స్పీరియన్సు, నాకు నాలెడ్జ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సరే, అభిషేక ప్రార్థన చేయబోతున్నాం. దాని ముందు మనం ప్రార్థించాలి. గురువులు చేయి పెట్టి అభిషేకిస్తే సరిపోదు. నేను ఆ అభిషేకం, ఆత్మాభిషేకంతో, దాహంతో ప్రార్థించాలి. అందరం లేచి నిలబడదామా?